అఫ్ కోర్స్ స్కాలర్షిప్స్ వచ్చినా కూడా ఫైనాన్షియల్ బర్డెన్ వద్దనుకున్నా కూడా అసలు ఎంత ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా? మేడం ఇప్పుడు యాక్చువల్గా యూకేలో మనకు 2 years కోర్సుకి మొత్తం కలిపి 15 లక్షల్లోనే కంప్లీట్ అయ్యే యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. 2 years కోర్సు మాత్రమే మనం ఆప్ట్ చేసుకుంటే అవును, దాంతో పాటు ఇంకొక 2 years PSW వస్తుంది, అదే పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది. కాబట్టి పార్ట్ టైం జాబ్ సో చేసుకోవచ్చు. సుమారుగా ఎంత 20 పౌండ్లు ఇస్తారా? ఎంత 10-12 పౌండ్లు? ఒక 12 pounds వేసుకోండి 12 మేడం pounds. పర్ అవర్. ఎస్, ఒక 20 hours మీద మనకు అరౌండ్ 240 pounds వేసుకోండి. అదే 4 వారాలంటే మనకి సుమారు 1000 పౌండ్లు. ఒక 25,000 నుంచి 30,000 పర్ వీక్ సంపాదించుకోవచ్చు మేడం. యూకేలో మనం చదువుకోవడానికి మేడం ఎటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో 65% ఉండి అండ్ మనం చదువుకున్న గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంటే దట్ ఈస్ ఎనఫ్ టు అప్లై ఫర్ ద యూనివర్సిటీస్ మేడం. ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ద స్టడీస్, ఎడ్యుకేషన్ లోన్ ఈజ్ ఫర్ ద స్టడీస్ అండ్ దానితో పాటు ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ కూడా ఎడ్యుకేషన్ లోన్ లో కవర్ అవుతాయి. అండ్ వీళ్ళకు బుక్స్ స్టేషనరీస్ ఏమైనా కవర్ అయినా కూడా ఎడ్యుకేషన్ లోన్ లో కవర్ అవుతాయి. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్, వీసా ఖర్చులు కూడా ప్రతిదీ ఎడ్యుకేషన్ లోన్ లో కవర్ అవుతుంది. స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లోన్ చేసుకున్నప్పుడు ఫైనాన్షియల్ బర్డెన్ అనేది లేకుండా ఉంటే ప్రశాంతంగా చదువుకొని రైట్, లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఆపర్చునిటీస్ చాలా పెరుగుతాయి మేడం. ఈ ఎడ్యుకేషన్ లోన్ రీపేమెంట్ ఎప్పుడు ఉంటుంది మరి? మేడం ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ ద 2 years కోర్స్, ఇప్పుడు 2 సంవత్సరాల కోర్స్ అనుకోండి మేడం. 2 years కోర్స్ అయిపోయాక 1 year రిలీవింగ్ పీరియడ్ ఉంటుంది వీళ్ళకు. అంటే 1 year జాబ్ వెతుక్కోవడానికి టైం ఇస్తారు ప్రతి బ్యాంక్. 4th year ఫస్ట్ మంత్ నుంచి ఈఎంఐ స్టార్ట్. అంటే దానిలో వీళ్ళు సెటిల్ అవ్వడానికి ఆపర్చునిటీ మనకి 3 years దొరుకుతుంది. కాబట్టి స్టూడెంట్స్ కి జాబ్స్ వెతుక్కోవడానికైనా జాబ్స్ సెట్ అవ్వడానికి కూడా మంచి టైం దొరుకుతుంది వీళ్ళకు. మా వీసోర్స్ ఆఫీసెస్ లో డైరెక్ట్ గా బ్యాంక్ ఎంప్లాయీస్ వచ్చి కూర్చుంటారు మా ఆఫీస్ లో. వీసోర్స్ ఫిన్టెక్ మేము వచ్చేసరికి నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ తో మేము టైఅప్ అయినాం మేడం. ఆ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ యొక్క డైరెక్ట్ ఎడ్యుకేషన్ లోన్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జులు మా ఆఫీస్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో అందుబాటులో ఉంటారు. ఎందుకంటే మాస్టర్స్ అనేసరికి ప్రతి ఒక్కరు టెన్షన్ పడేది ఎందులో అంటే ఫైనాన్షియల్. వెళ్దామని ఇంట్రెస్ట్ ఉన్నా ఆగిపోయేది ఎక్కడ అంటే ఫైనాన్షియల్స్ దగ్గర. ఆ ఫైనాన్షియల్స్ కి మా ఆఫీస్ లో మొదటి అడుగుతోటే మేము ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్, దానికి సంబంధించిన బ్యాంక్ ఎంప్లాయీస్, అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఇక్కడే మీకు లోన్ ఎవాల్యుయేషన్ జరిగిద్ది, లోన్ అప్రూవల్ అవుద్ది. వీసోర్స్ ఆఫీస్ నుంచే మీకు డిస్బర్స్మెంట్ కూడా అవుద్ది బ్యాంక్ నుంచి. సో స్టూడెంట్ 10 బ్యాంకుల చుట్టూ 10 ప్లేసెస్ తిరిగి ఇబ్బందులు పడకుండా ఆ 10 బ్యాంకుల యొక్క ఎంప్లాయీస్ మా వీసోర్స్ ఆఫీస్ లో కూర్చుంటారు. కాబట్టి స్టూడెంట్ ఎవరు వచ్చినా కూడాను వాళ్ళకు ఎడ్యుకేషన్ లోన్ గురించి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. అప్లికేషన్ టీమ్ సపరేట్ డిపార్ట్మెంట్. ఎవరైనా ఒక స్టూడెంట్ మన ఆఫీస్ కి అప్రోచ్ అయ్యారంటే ఫస్ట్లీ వాళ్ళు మీట్ అయ్యేది కౌన్సిలర్స్ ని కలుస్తారు వచ్చి ముందు. కౌన్సిలర్స్ అంటే ఇప్పుడు మీరు యూఎస్ఏకి వెళ్దాం అనుకున్నా, యూకేకి వెళ్దాం అనుకున్నా, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ ఇలా అరౌండ్ 12 దేశాలకు మనము మాస్టర్స్ కి పంపిస్తాం మేడం స్టూడెంట్స్ ని. 10 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్న కౌన్సిలర్స్, ప్రతి కంట్రీ మీద గ్రిప్ ఉన్న కౌన్సిలర్స్ మా దగ్గర అందుబాటులో ఉన్నారు. మా వీసోర్స్ నుంచి మేడం ఒక స్టూడెంట్ వెళ్ళారంటే 100% వీసా గ్యారంటీ ఫర్ యూకే. ప్రాపర్ డాక్యుమెంటేషన్, మా వాళ్ళు చెప్పే ప్రతి డాక్యుమెంటేషన్ అండ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మేము చెప్పిన పాయింట్స్ మీరు ప్రాపర్ గా ఫాలో అవుతే చాలు. వీసా గ్యారంటీ, ఎడ్యుకేషన్ లోన్ గ్యారంటీ, స్కాలర్షిప్స్ గ్యారంటీ, యూనివర్సిటీస్ విత్ ద ప్లేస్మెంట్స్ గ్యారంటీ, అట్లవన్నీ కూడా మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఇవన్నీ మేము ఖచ్చితంగా స్టూడెంట్ కి చేయించగలుగుతాం మేడం. ఇవన్నీ ప్రాపర్ గా ఒకసారి మీరు వచ్చి ఆఫీస్ కి గెలిచారంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా 10 చోట్ల తిరగాల్సిన అవసరం లేకుండా ఒకటే ప్లేస్ లో వన్ స్టాప్ సొల్యూషన్ లా మేము ఉండడం జరుగుతుంది. అసలు మీది ఏంటి, మీ గోల్ ఏంటి, మీరు ఎక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నారు, ఎలాంటి డెసిగ్నేషన్ సెట్ అవుదాం అనుకుంటున్నారు, ఎలాంటి సబ్జెక్ట్ మీద సెట్ అవుదాం అనుకుంటున్నారు, మీ మీద డిపెండెంట్. ప్రాపర్ గా మీరు ఫిక్స్ అవుతే మాత్రం 100% మీకు హెల్ప్ చేయడానికి మా వీసోర్స్ ఎప్పటికుంటుంది. ఇప్పుడు మరి ఫాల్ సెమిస్టర్ కి అప్లికేషన్స్ తీసుకుంటున్నారా? ఇంకా అది ఇంకా ఆల్మోస్ట్ క్లోజింగ్ లో ఉంది మేడం. అండ్ వెన్ కమింగ్ టు ఇప్పుడు నవంబర్ సెషన్ ఉంది అండ్ వెన్ కమింగ్ టు జనవరి స్ప్రింగ్ సెషన్ కూడా మనకి ఆన్ గోయింగ్ ప్రాసెస్. యూకే లో వచ్చేసరికి మేడం ఎవ్రీ 3 months కి ఒకసారి మనకి ఇంటేక్స్ ఉంటూనే ఉంటాయి. రైట్. సో స్టూడెంట్స్ ఎప్పుడు వెళ్దాం అనుకున్నా కూడాను వీఆర్ మోస్ట్ వెల్కమ్. మన ఆఫీసెస్ కి అప్రోచ్ అవ్వచ్చు. మీకు కూడా బోల్డ్ డబ్బులు కట్టుకోలేమో కదా స్టూడెంట్స్? ఒక్క పైసా మేము ఛార్జ్ చేయం మేడం. ₹1 మీరు వీసోర్స్ కంపెనీ కట్టాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్గా ఇది మార్కెట్ ఓపెన్ సీక్రెట్. ఇది కమిషన్ వస్తుంది మాకు యూనివర్సిటీ నుంచి. నార్మల్ వాళ్ళకంటే మీకు కనీసం 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు డిఫరెన్స్ చూపిస్తాం మేము ఖచ్చితంగా దాని మీద. అలా మేము ఎటువంటి ఛార్జ్ అనేది మేము చేయం మేడం. వీఆర్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ ద కమిషన్ కమింగ్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అండ్ అభినందనలు అండ్ ఆల్ ద బెస్ట్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ మేడం.